లోక్సభ ఎన్నికకు ప్రచార శంఖారావాన్ని పూరించబోతోంది తెలంగాణ కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళుతోంది. అందుకోసం అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభించిందో అదే వేదిక నుంచి లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించి సెంటిమెంట్ ను రిపీట్ చేయాలని చూస్తోంది. శనివారం హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. తుక్కుగూడలో జరిగే జనజాతర సభకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 60 ఎకరాల విశాలమైన మైదానంలో సభ జరగనుంది. ఆదిలాబాద్ మొదలు ఆలంపురం వరకు, జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం 10 లక్షల మంది జనజాతరకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు జన సమీకరణ బాధ్యతలు అప్పగించింది పార్టీ. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎంత పెద్ద మొత్తంలో ప్రజలు తరలివచ్చినా ఎటువంటి లోటుపాట్లు జరగొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మేనిఫెస్టో విడుదలతో పాటు దేశం మొత్తం జనజాతర సభ వైపు చూసేలా ఉంటుందన్నారు. 1-2 సీట్లకు మినహా అన్ని స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించడంతో తుక్కుగూడ సభతో ప్రచార పర్వాన్ని స్టార్ట్ చేయబోతోంది.